Hello guys, welcome back to my channel. This is Akhil. Let us discuss about FinNifty, Bank Nifty analysis for tomorrow. First of all, మనం past videos అబ్జర్వ్ చేస్తే మార్కెట్లో కంప్లీట్ గా ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్లో మార్కెట్ కంటిన్యూస్ గా ట్రేడ్ చేస్తుంది అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత ఈ విధంగా బ్రేక్ డౌన్ జరిగి పుల్ బ్యాక్ చేయకుండా కంటిన్యూ చేయకుండా డబుల్ ప్యాటర్న్ చేసుకుంటా లేదా ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ తీసుకున్నా మార్కెట్ స్లో అండ్ స్టడీగా అప్ సైడ్ వెళ్ళిపోతుంది అనే పాయింట్ లో మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. దెన్ ఆఫ్టర్ మార్కెట్ లో ఈ డే రోజు మార్కెట్ లో కన్సాలిడేషన్ చేసుకుని బ్రేక్ డౌన్ ఇచ్చి డౌన్ సైడ్ మూమెంటం అవ్వకుండా మార్కెట్ లో ట్రాపింగ్ జరిగింది అనే పాయింట్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మార్కెట్ లో సెల్లర్ ట్రాప్ జరిగింది, టిఆర్ఏపి ట్రాప్ సెల్లింగ్ కి. సో ఫస్ట్ పాయింట్, సో సెల్లింగ్ ట్రాప్ జరిగింది కాబట్టి మార్కెట్ లో సెల్లర్స్ అనేవాళ్ళు వీక్ గా ఉన్నారు అనేది ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకున్నాం. దెన్ ఆఫ్టర్ మార్కెట్ స్లో అండ్ స్టడీ అప్ సైడ్ వెళ్ళి బ్రేక్ అవుట్ ఇచ్చి మళ్ళా కంటిన్యూగా స్లో అండ్ స్టడీ డౌన్ సైడ్ వెళ్ళిపోయింది. అది ఎం ప్యాటర్న్ తీసుకుని మళ్ళీ డౌన్ సైడ్ వెళ్ళిపోయింది అనే డౌన్ సైడ్ వెళ్ళిపోయింది అనే పాయింట్ మనకి ప్రీవియస్ డేలో అర్థమైపోయింది. సో మార్కెట్ లో ఇక్కడ ఒక ట్రాపింగ్ జరిగింది టువర్డ్స్ బయింగ్ సైడ్. ఇది ఒక ట్రాపింగ్ ఏరియా బయింగ్ కి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారంగా మార్కెట్ లో సెల్లర్స్ ట్రాప్ అయిపోయారు, ఇక్కడ బయ్యర్స్ ట్రాప్ అయిపోయారు. ఇది మనం ఫస్ట్ నోట్ చేసుకోవాల్సిన పాయింట్. సో ఎప్పుడైతే ట్రాపింగ్ జరుగుతుందో ట్రాపింగ్ లెవెల్స్ కంప్లీట్ గా మనం నోట్ డౌన్ చేసుకోవాలి. ఇది ఒక లెవెల్, ఇది ఒక లెవెల్. సో ఈ పాయింట్ రేంజ్ నే మార్కెట్ కంప్లీట్లీ వాలటైల్ చేస్తుంది అనేది మనం రేపటి అనాలిసిస్ కోసం అన్నట్టు మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. వాలటైల్, ఓకేనా? ఈ వాలటైలిటీ రేంజ్ లో కంప్లీట్ మనం ఏం చేయాలి, లెస్ ట్రేడ్ తీసుకోవాలి. ఓకేనా? మనం ఈ వాలటైలిటీ రేంజ్ లో లెస్ ట్రేడ్ తీసుకోవాలి. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితేనే అప్ సైడ్ వెళ్తే మనం బయింగ్ కి తీసుకోవాలి, డౌన్ సైడ్ వెళ్తే మనం సెల్లింగ్ కి తీసుకోవాలి. ఎందుకు? ఈ లెవెల్స్ కంప్లీట్ వాలటైలిటీ ఉంటుంది, అలాగే ఈ లెవెల్స్ వరకు కంప్లీట్ గా ట్రాపింగ్ ఏరియాస్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ పాయింట్ నోట్ చేసుకొని మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ డ్రా చేసుకుంటాం. సో మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది ఒక సపోర్ట్ లెవెల్, ఇది ఒక రెసిస్టెన్స్, సపోర్ట్ మనం తీసుకున్నాం. దాని తర్వాత లాంగ్ టైం ఫ్రేమ్ నుంచి షార్టర్ టైం ఫ్రేమ్ వెళ్దాం. 5 minutes టైం ఫ్రేమ్. 5 minutes టైం ఫ్రేమ్ లో మనకి ఇది ఒక సపోర్ట్, ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్. ఓకే, ఈ రెసిస్టెన్స్ లెవెల్లో మార్కెట్ కన్సాలిడేషన్ చేస్తుంది, దీన్ని వాలటైలిటీ అంటామని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు. సో ఈ పాయింట్ తర్వాత మనం కీ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ఎట్లా, ట్రేడ్స్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఇదే. ఓకే, సో మనకి ఫస్ట్ ఫిన్ నిఫ్టీలో మనం అబ్జర్వ్ చేసుకుంటే ఏం అర్థం కావాలి, మార్కెట్ లో 1 2 3 4 5 6 7 డేస్ కంప్లీట్లీ ఒకటే లెవెల్లో మనకి కన్సాలిడేషన్ క్లోజింగ్ ఇస్తుంది. ఒకే లెవెల్లో మనకి క్లోజింగ్ అనేది జరుగుతుంది ఈ ఒక పర్టికులర్ 100 పాయింట్స్ రేంజ్ లో మోస్ట్లీ. సో మనకి ఈ కన్సాలిడేషన్ క్లోజింగ్ రేంజ్ నుంచి మార్కెట్ కొంచెం అప్ సైడ్ క్లోజింగ్ అనేది ఈ రోజు ఇచ్చింది. సో మార్కెట్ కొంచెం బుల్లిష్ ఉంది, అది బుల్లిష్ కూడా కాదు కాకపోతే. సో ఈ పాయింట్ లెవెల్లో మనకి వాలటైలిటీ రేంజ్ అనుకున్నాం కాబట్టి ఈ లెవెల్లో మనం కన్సాలిడేషన్ చేసుకుంటాం. ఇన్ కేస్ ఈ రోజు మనకి ఫస్ట్ పాయింట్ ఈ రోజు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ ఈ రోజు ఫ్లాట్ ఓపెన్ అయింది. ఫ్లాట్ ఓపెన్ అయినాక స్లో అండ్ స్టడీగా ఇదే రేంజ్ లో కన్సల్టేషన్ చేసుకొని ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది. నా అనాలిసిస్ ప్రకారం రేపు మార్కెట్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది ఒక సపోర్ట్ లెవెల్ డ్రా చేసుకుందాం. 1 second క్లారిటీగా. ఇది ఒక సపోర్ట్ లెవెల్, ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్. మార్కెట్ ఈ రేంజ్ లో మిడిల్ లో క్లోజింగ్ ఇచ్చింది. ఇది హై, ఇది లో. ఈ హై లో మిడిల్ లో క్లోజింగ్ అనేది జరిగింది. ఎప్పుడైతే మార్కెట్ ఒక హై అండ్ లో లెవెల్లో క్లోజింగ్ జరిగితే నెక్స్ట్ డే కంప్లీట్లీ వాలటైలిటీ ఉంటుంది అని చెప్పేసి పాస్ట్ వీడియోస్ చాలా వీడియోస్ లో నేను చెప్పేసాను. ఈ వాలటైలిటీని ఓవర్కమ్ చేసుకుని ట్రెండింగ్ ఎలా జరగాలంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి స్లో అండ్ స్టడీగా ఇదే లెవెల్లో కన్సాలిడేషన్ చేసి దెన్ ఆఫ్టర్ ఒక బ్రేక్అవుట్ ఇస్తే ఒక పుల్ బ్యాక్ లో మనం ఆప్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. అదే విధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి
ఫుల్ బ్యాక్ చేసుకొని ఈ విధంగా కంటిన్యూ డౌన్ సైడ్ కి ఎంట్రీ మూమెంటం తీసుకుంటాం, లేదా మళ్ళీ ట్రాపింగ్ జరిగే ఛాన్స్ ఉంది. ట్రాపింగ్ అనేది ఈ లెవెల్. ట్రాపింగ్ అనే సబ్జెక్ట్ గురించి మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో, కమింగ్ వీడియోస్ లో ట్రాపింగ్ సినారియోస్ గురించి మీకు అండర్స్టాండ్ కోసం ఒక క్లాస్, ఒక వీడియో అప్లోడ్ చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం కంప్లీట్ వాలటైలిటీ ఉంటుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయినా డౌన్ సైడ్ మూమెంటం వస్తే వాలటైలిటీ, మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ మూమెంటం వెళ్తే వాలటైలిటీ. కంప్లీట్ గా ఈ ఒక పర్టికులర్ రేంజ్ లో మార్కెట్ కంప్లీట్ గా వాలటైలిటీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ పాయింట్ బేస్ చేసుకొని ఫిన్ నిఫ్టీలో వాలటైలిటీ ఉంటుందని చెప్పేసి నోట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈ బ్యాంక్ నిఫ్టీ కన్నా ఫిన్ నిఫ్టీలో కంప్లీట్ ట్రాపింగ్ అనేది జరుగుతుంది, కానీ బ్యాంక్ నిఫ్టీలో అంత ట్రాపింగ్ అనేది లేదు. బ్యాంక్ నిఫ్టీలో వన్ ట్రాపింగే ఉంది. బ్యాంక్ నిఫ్టీలో ఎలా చేస్తుంది అంటే లాంగర్ టైం ఫ్రేమ్ లో మనకి ఒక సెల్లర్ ట్రాప్ అనేది జరిగింది. ఇది ఒక సెల్లింగ్ ట్రాప్ చేసుకొని మార్కెట్ ఇదే లెవెల్లో కన్సాలిడేషన్ చేస్తుంది. సో సేమ్ టు సేమ్ అనాలిసిస్, మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసింది, ఈ లెవెల్లో ట్రాపింగ్ జరిగింది, సెల్లర్ ట్రాప్. స్లో అండ్ స్టడీగా అప్ సైడ్ మూమెంటం అనేది జరుగుతుంది. ఇది ఒక పర్టికులర్ లెవెల్. ఈ లెవెల్ క్రాస్ చేస్తే వెరీ ఫాస్ట్ మూమెంటం ఈ లెవెల్ వరకు టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే రీజన్ గ్యాప్ ఫిల్లింగ్. ఈ ఒక గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా కాబట్టి ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఏరియాలో మూమెంటం అనేది వెరీ ఫాస్ట్ గా ఉంటుంది గ్యాప్ ఫిల్లింగ్ ఏరియాలో. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం మార్కెట్ లో కంప్లీట్ గా ఇది ఒక హయ్యర్ ఒక రెసిస్టెన్స్ లెవెల్ నియర్ బై క్లోజింగ్ ఇచ్చింది. రేపు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఈ లెవెల్లో కన్సాలిడేట్ ఫ్లాట్ ఓపెన్ అయినా, కొంచెం ఈ లెవెల్ కింద గ్యాప్ అప్ ఓపెన్ అయినా, ఈ లెవెల్లో కంప్లీట్ కన్సాలిడేషన్ చేస్తే, ఈ హై బ్రేక్అవుట్ అయితే మనకి మార్కెట్ స్లో అండ్ స్టడీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఫ్లాట్ కాకుండా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, వాలటైలిటీ ఎక్స్పెక్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఫిన్ నిఫ్టీలో కంప్లీట్ అవాయిడ్ చేయడం బెస్ట్. దానికి క్లారిటీ లేదు, కాకపోతే బ్రేక్ అవుట్ జరిగితే, బ్రేక్ డౌన్ జరిగితేనే మూమెంటం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాము. అది కూడా ట్రెండింగ్ కోసము. బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ట్రాపింగ్ సెల్లింగ్ సైడ్ జరిగింది కాబట్టి మార్కెట్ లో సెల్లర్స్ అనే వాళ్ళు వీక్ కౌంటర్, సెల్లింగ్ అనేది కంప్లీట్ గా వీక్. ఎప్పటి వరకు ఈ లెవెల్ ఈ స్వింగ్ క్లోజ్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం ఇస్తే మనం సెల్లింగ్ కి ఒక ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ దట్ కేస్ మనం కంప్లీట్ గా మార్కెట్ లో కంప్లీట్ చూడడం ఒక బయింగ్ కోసమే చూడడానికి ట్రై చేయండి. ఎంట్రీస్ కూడా కంప్లీట్ బయింగ్ కోసమే చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే కంప్లీట్ మనం సెల్లింగ్ కి అవాయిడ్ చేస్తున్నాం, ఓన్లీ బయింగ్ కి. కాబట్టి ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ అప్ ఓపెన్ అయినా, డౌన్ సైడ్ ఒక పుల్ బ్యాక్ చేసి డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చిన తర్వాత ఒక డబుల్ ప్యాటర్న్ లోనే అప్ సైడ్ ఎంట్రీ కోసం తీసుకోవడానికి ట్రై చేయండి స్లో అండ్ స్టడీగా. మార్కెట్ లో ఓన్లీ బయింగ్ ఆపర్చునిటీ కోసమే చూద్దాం. అండ్ ఆల్సో రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ఎక్స్పైరీ వాలటైలిటీ దాంట్లో ఉంది కాబట్టి ఆపర్చునిటీస్ దీంట్లో. నా పాయింట్ ఆఫ్ వ్యూ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ బోత్ ఇండెక్సెస్ ఈక్వల్ గా మూవ్ అవుతుంది. మూమెంటం కూడా ఒకటి సిమిలర్ గా ఉంటుంది, ప్రైస్ యాక్షన్ కూడా చాలా సిమిలర్ ఉంటుంది అనే పాయింట్ లో. బేసిక్ పాయింట్స్ ప్రకారంగా ఫిన్ నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయడానికి ఎంట్రీస్ కోసం ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకంటే ఇది చాలా క్లియర్ గా ఉంది, వ్యూ కూడా మనకి ప్రైస్ యాక్షన్ కూడా చాలా క్లియర్ గా అనిపిస్తుంది. ఈ లెవెల్ లో ఒక సపోర్ట్, ఈ లెవెల్లో ఒక కన్సాలిడేషన్ చేసి బ్రేక్అవుట్ ఇస్తే స్లో అండ్ స్టడీగా మూమెంటం ఇలా జరుగుతుంది. కాకపోతే ప్రైస్ యాక్షన్ క్లియర్, చార్ట్ ప్యాటర్న్ క్లియర్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ప్రైస్ యాక్షన్ క్లారిటీ ఉందో దాంట్లో బేస్ చేసుకొని మూమెంటం బోత్లో రావచ్చు, కాకపోతే ప్రైస్ యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది క్లియర్ గా ఉంది. లాంగర్ టైం ఫ్రేమ్ లో పొజిషనల్ గా ఎంట్రీస్ ఉంచుకొని హోల్డ్ చేద్దాం అనుకుంటే ఈ బ్యాంక్ నిఫ్టీ చాలా బెస్ట్. ఫిన్ నిఫ్టీలో కూడా సేమ్ అదే మూమెంటం జరుగుతుంది, నిఫ్టీలో కూడా బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే మూమెంటం జరుగుతుంది. కానీ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీలో కంప్లీట్ ఏం ట్రేడ్ లేదు, కంప్లీట్ హైయర్ హైస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది కంప్లీట్ గా ఒక లెవెల్, ఒక సపోర్ట్ లెవెల్, ఈ లెవెల్ కన్సాలిడేషన్ చేసి ఈ విధంగా బ్రేక్అవుట్ ఇచ్చింది. స్లో అండ్ స్టడీగా హైయర్ హైస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మార్కెట్ లో నిఫ్టీలో కంప్లీట్ ఒకటే సింగిల్ ర్యాలీ జరుగుతుంది. కానీ మనకు పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫిన్ నిఫ్టీలో బయ్యర్స్ సెల్లర్స్ ఇద్దరు ట్రాప్ అయిపోయారు. ఈ అనాలిసిస్ ప్రకారం ఇక్కడ వీళ్ళు ట్రాప్ అయిపోయారు సెల్లర్స్, ఇక్కడ బయ్యర్స్ ట్రాప్ అయిపోయారు నిన్నటి ప్రకారంగా. సో ఈ రోజు అది క్లోజ్ అయిపోయింది. అండ్ ఆల్సో బ్యాంక్ నిఫ్టీలో ఓన్లీ సెల్లర్స్ ట్రాప్ అయిపోయారు. బ్యాంక్ నిఫ్టీలో ఓన్లీ సెల్లింగ్ మాత్రమే సెల్లర్స్ మాత్రమే ట్రాప్ అయిపోయారు. కానీ నిఫ్టీ 50లో మాత్రం ట్రాపింగ్ అనేది ఏం లేదు, కంప్లీట్ గా బుల్లిష్, వెరీ హై బుల్లిష్ లోనే ఉంది.
ఇది కంప్లీట్ గా ఒక ప్రైస్ యాక్షన్ చేసుకుంటే హై బ్రేక్ కూడా ఇచ్చింది, మళ్ళీ స్లో అండ్ స్టడీగా కన్సల్టేషన్ తీసుకుంటే అప్ సైడ్ వెళ్ళిపోతుంది. సో ఈ పాయింట్ బేస్ చేసుకొని మెజారిటీగా దీనిలో మా నిఫ్టీ 50లో కంప్లీట్ గా బయింగ్ కి ఎంట్రీస్ తీసుకోవడానికి చూడండి. ఇది 100% అదే బ్యాంక్ నిఫ్టీలో మాత్రం బయింగ్ కే ఒక 80% బయింగ్ కే ఉంది. కానీ ఏది ఫిన్ నిఫ్టీ మాత్రం కంప్లీట్ గా అవాయిడ్ చేయండి, నో ట్రేడ్ తీసుకోండి. అలా బోత్ అన్నిట్లలో మాత్రం బ్యాంక్ నిఫ్టీ మాత్రం నిఫ్టీ 50 మాత్రం కంప్లీట్ వెరీ బుల్లిష్ ఉంది. ఈ పాయింట్ నోట్ చేసుకొని రేపు అనాలిసిస్ చేసుకొని ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.